భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ సాహిత్య వార్తలకు స్వాగతం. ఈరోజు కరీంనగర్లోని భగత్ నగర్లో ఉన్న వివేకానంద విద్యానికేతన్ హై స్కూల్ సమావేశ మందిరంలో జీవనతత్వ ప్రబోధిత నిత్య చైతన్య ప్రదాత శ్రీమద్ భగవద్గీత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కరీంనగర్కు చెందిన ప్రముఖ కవి, విమర్శకులు, రచయిత మరియు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వైరాగ్యం ప్రభాకర్ రచించిన జీవనతత్వ ప్రబోధిత నిత్య చైతన్య ప్రదాత శ్రీమద్ భగవద్గీత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు పుస్తక ఆవిష్కర్తగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, కాలమిస్ట్ అయినటువంటి గన్నమనేని గిరిజా మనోహర్ బాబు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యక్తిత్వ వికాసంలో పొందిన గెలుపును ఎలా ఆస్వాదించాలో తెలియజేసే గ్రంథం భగవద్గీతయని, భగవద్గీత మత గ్రంథం కాదని, మానవ హిత గ్రంథమని అన్నారు. ఆయన మాట్లాడుతూ, నారాయణుడు నరుని రూపంలో మనకు అందించిన ఉత్తమ గ్రంథం భగవద్గీతయని, అర్థం కాదని పక్కన పెడితే అపారమైన జ్ఞానాన్ని మనం కోల్పోతామని, మానవుడు మాధవునిగా ఎదగడానికి భగవద్గీత మార్గం చూపుతుందని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన వేద పాఠశాల ప్రాచార్యులు కలకుంట్ల వరప్రసాదాచార్య మాట్లాడుతూ, ఏది ఎప్పుడు ఎలా చేయాలో, ఏది చేయకూడదో, ఎలా జీవించాలో తెలియకుండానే జీవిస్తున్నామని, భగవద్గీత మానవుడు ఎలా జీవించాలో తెలుపుతుందని, భగవద్గీతను పఠించడమే కాదు ఆచరించాలని అన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు భగవద్గీతలో లభిస్తాయని అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన సమైక్య సాహితీ అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ మాట్లాడుతూ, అనేక భాషల్లోకి అనువాదం చేయబడిన ఏకైక గ్రంథం భగవద్గీతయని, విదేశాలలో సైతం భగవద్గీతను పఠిస్తున్నారని, అంతటి గొప్ప గ్రంథాన్ని సులభంగా అర్థమయ్యేలా అందించే ప్రయత్నం చేసిన వైరాగ్యం ప్రభాకర్ అభినందనీయులని అన్నారు. బొమ్మకంటి కిషన్ స్వాగతం పలుకగా, ప్రముఖ పద్యకవి ఉట్నూరు ఎంపీడీఓ మాడుగుల మురళీధర శర్మ పుస్తకాన్ని సమీక్షించారు. బొమ్మకంటి కిషన్ శిష్యులు భగవద్గీత శ్లోకాలను శ్రావ్యంగా ఆలపించారు. ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, అమృతలత జీవన సాఫల్య పురస్కార గ్రహీత, దాస్యం సేనాధిపతి సభాధ్యక్షులుగా వ్యవహరించిన ఈ సభలో హాజరైనటువంటి అతిథులకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో కవులు గంప ఉమాపతి, కెఎస్ అనంతాచార్య, బివిఎన్ స్వామి, అన్నాడి గజేందర్ రెడ్డి, గూడెపు కుమార్, దామరకుంట శంకరయ్య, తిరుకోవల వెంకటరమణ, సామల కిరణ్, కాసు మహేందర్ రాజు, జలంధర్ రెడ్డి, వెల్ముల కృష్ణారావు, చిందం సునీత, మేడి చంద్రయ్య, విలాసాగరం రవీందర్, వెన్నమనేని బాలకిషన్ రావు, మియాపురం శ్రీనివాస్, కట్ట శ్యామసుందరచారి, పాక రామ్మోహన్, డి రవివర్మ, డాక్టర్ చెన్న అనంతం, ఎం మహేందర్ రెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, గంధం రాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.